అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే షాపింగ్‌కి అయితే వెళ్తున్నాము. లులు మాల్‌కి అయితే వెళ్తున్నామన్నమాట. ఫ్లాట్ 50% ఆఫ్ అయితే ఉన్నది అంటున్నారు. అంటే ఏ టు జెడ్ అన్ని హోమ్ నీడ్స్ ఇంకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నిటి మీద ఆఫర్ అయితే నడుస్తుంది అన్నారు. సరే వెళ్ళి చూద్దాము. ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు కదా! మనకు అవసరం ఉన్నాయి ఏమైనా ఆఫర్‌లో ఉన్నాయా అని చూడ్డానికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా అంతకుముందు మేమున్న ఇంటి దగ్గరికైతే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అలా ఉండేదనమాట లులు మాల్. అంటే లులు మాల్‌కి, ఫోరం మాల్‌కి మధ్యలో అనమాట మేమున్నది. అంతకుముందు మేమున్న ఇంట్లో. కానీ ఇటువైపు షిఫ్ట్ అయినాక మాల్స్ అన్నిటికీ దూరం వచ్చేసామన్నమాట. చాలా రోజులైతుంది మాల్‌కి వెళ్ళక. అంతకుముందు 10 డేస్‌కి ఒకసారి, 15 డేస్‌కి ఒకసారి అయినా సరే వెళ్తూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు వెళ్ళాలంటే ఏదో పెద్ద పనిలాగా అయిపోయింది. ఎందుకంటే ఒక 20 మినిట్స్ జర్నీ అయితే పట్టిందనమాట మా ఇంటి దగ్గర నుంచి మాల్‌కి వెళ్ళడానికి. ఇంకా బస్సులో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే డైరెక్ట్ బస్సు ఉండదు కాదు కాబట్టి 2 బస్సులు మారాలి. ఇంకా డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. వీకెండ్ సండే అవ్వడం వల్ల అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది. అనుకుంటూనే వెళ్ళాము. అనుకున్నట్టుగానే చాలా రష్ ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళాక మనం ఎలాగో లోపల ఉన్న ప్రొడక్ట్స్ అవన్నీ చూసుకుంటూ మనకు అంత కష్టంగా ఏం అనిపించట్లే అని అనుకున్నాము. కానీ అసలు మనిషికి గ్యాప్ కూడా లేదు. అంత ఎక్కువ మంది ఉన్నారనమాట. సండే అవ్వడము ఇంకా ఆఫర్ ఉందని ఎక్కువగా ప్రమోషన్ చేయడం వల్లనో ఏమో చాలామంది అయితే వచ్చేసారు. ఇంకా వీక్ డేస్లో వెళ్ళాలంటే అవ్వదు కదా! ఎందుకంటే వీక్ డేస్లో ఆఫీస్లు ఉంటాయి, వర్క్స్ ఉంటాయి కాబట్టి కష్టం అని చెప్పేసి ఇంకా మా బాబుని కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పి సండే రోజే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా సండే రోజు వీడియో కూడా నేను పెట్టలేకపోయింది. ఇదేనమాట రీజను. అంటే ఇంట్లో పనులు చేసుకొని ఇంకా మాల్కి వెళ్ళి వచ్చేసరికి సరిపోయిందనమాట. ఇంకా నాకు ఓపిక లేక వీడియో అయితే పెట్టలేదు. ఆఫర్ అయితే నడుస్తుంది అన్నారు. నిజంగానే మరీ 50% ఆఫ్ ఉన్నట్టుగా ఏమి అనిపించలేదన్నమాట. కొంచెం అయితే తక్కువ కాస్ట్ అనిపించింది. అంటే వాళ్ళు అలా పెడుతుంటారు కానీ కంప్లీట్గా బయట అంత కాస్ట్ అయితే ఉండవు. వాళ్ళు ఆఫర్ పెట్టినాక కొంచెం రేట్లు పెంచి ఆఫర్ పెడతారు. కాకపోతే సగానికి సగం తగ్గవు కానీ ఒక 10-20% అమౌంట్ అయితే తగ్గుతుంది. ఇంకా మేమేంటంటే ఇట్లా ఆఫర్స్ పెట్టినప్పుడే ఇలాంటివి అంటే బాడీ లోషన్స్, సన్ స్క్రీన్ కానీ ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ ఇంకా కంఫర్ట్ కానీ ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్స్ ఇలాంటివి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా బయట తీసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేము ఇట్లా ఆఫర్స్ పెట్టినప్పుడు తెచ్చుకుంటాము. ఎందుకంటే అవి ఎక్కువ క్వాంటిటీలో తెస్తామన్నమాట. 2 లీటర్స్ 5 లీటర్స్ అట్లా తెచ్చుకుంటాము. అవేంటంటే 1 ఇయర్‌కి సరిపోతుంది మాకు. ఇలా ఆఫర్ పెట్టినప్పుడు తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఒక 1000 అమౌంట్ వరకన్నా సేవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యాజ్ పర్ బిల్‌లో అయితే మాకు 2500 సేవ్ అయ్యింది అని అయితే మెన్షన్ చేశారు. అంటే 50% ఆఫ్ కాబట్టి అంత సేవ్ చేశారని పెట్టారు. అంటే వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా అంత మనీ అయితే సేవ్ చేసింది కాదులే కానీ సరే వాళ్ళు చెప్పిన దాంట్లో కంపేర్ చేసుకుంటే సగంకి వేసుకున్న 2000లో సగం వేసుకున్న 1000 అలా సేవ్ చేశానేమో అని అనుకుంటాను. అంటే ఇప్పుడే కాదు, నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏదైనా ఆఫర్స్ నడుస్తున్నప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న ప్రోడక్ట్స్ ఇంట్లోకి అవసరమయ్యే అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇట్లా ఆఫర్స్ పెట్టినప్పుడు అయితే తెచ్చుకుంటాను అనమాట. ఇంకా స్కిన్ ప్రోడక్ట్స్ ఇలాంటివి అయితే కాస్ట్ చాలా ఎక్కువ. ఇలా ఆఫర్ నడుస్తున్నప్పుడు తెచ్చుకుంటే ఏంటంటే మనకు కంప్లీట్గా 50% అమౌంట్ ఏం తగ్గదు కానీ సరే 100 రూపాయలు స్పెండ్ చేసే దగ్గర ఒక 10 రూపాయలైనా తగ్గుతాయి కదా. ఇంకా 10 తగ్గినా మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి హ్యాపీయే కదా. సో అందువల్ల మేము ఆఫర్స్ పెట్టినప్పుడైతే ఇలాంటివి తీసుకోవడానికి వెళ్ళకపోయినా ట్రై చేస్తామన్నమాట తెచ్చుకోవడానికి. ఇంకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇలాంటివి అయితే మేము దసరా, సంక్రాంతి, దీవాళి ఈ టైంలో అయితే తీసుకుంటాము. ఎందుకంటే అలాంటి టైంలో అయితే కొంచెము ఆఫర్స్ పెడతారు, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా మనకి ఫెస్టివల్ సీజన్లో తక్కువ ఉంటాయి. ఇంకా బట్టలకు సంబంధించి అయితే ఇంకా అందరికి తెలిసిందే, ఆషాఢంలో ఆఫర్స్ ఫుల్గా ఉంటాయి. ఆ టైంలో అయితే బట్టలు తీసుకుంటాము. అదనమాట, అందుకు వెళ్ళాము.
బిల్ అయితే ఎంత అయిందో ఏంటో అనేది తెలుసుకోవాలంటే కింద అయితే కామెంట్ చేయండి. ఏమేమి కొన్నాను, ఎంత బిల్ అయిందో అయితే మెన్షన్ చేస్తాను. ఇంటికి వచ్చేసానమాట. ఇంటికి వచ్చాక ఇదనమాట మా ఇంటి ముందు పరిస్థితి. అంటే వెళ్ళే ముందు ఇంకా మేమైతే లంచ్ చేసేసి వెళ్ళాము. వెళ్ళే ముందు మేము కొంచెం రైస్ ఉంటే ఆ రైస్ ఇంకా ఇంట్లో మేము అవి మొలకలు తింటామన్నమాట. ఆ మొలకలు మిగిలి ఉంటే అవి అయితే గిన్నెలో వేసి వెళ్ళామన్నమాట. వచ్చేసరికి అవి తింటూ ఉన్నాయి. ఇంకా ఉడత అయితే ఆ కప్పులోకి దూరిపోయిందనమాట. దూరి తిని తాక్కుంటుంది ఆ కప్పులో. చాలా ఫన్నీగా అనిపించి వీడియో అయితే తీశాను. ఇంకా ఈ పిట్ట పేరు ఏంటో నాకైతే అంటే కౌన్స్ పిట్ట అని అంటున్నారు, అదా కాదా అని డౌటు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఈ ఉడత అయితే రోజు వస్తుంది అనమాట మా ఇంటికి. 3 పూటల్లో తినడానికి అయితే వస్తుంది నిజం చెప్పాలంటే. మార్నింగ్ లేవగానే కనిపిస్తుంది, నేను ఊడ్చే టైంకి ఆ టైంలో కనిపిస్తుంది అనమాట. ఇంకా దాన్ని చూసి నేనైతే ఇంట్లో బియ్యం కానీ ఏమైనా గింజలు ఉంటే వేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేసే టైంకి అయితే కనిపిస్తుంది. అప్పుడు అన్నం అయితే వేస్తాను అనమాట, తింటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో ఏదైనా ఉంటే రైస్ కానీ ఏదైనా ఉంటే గింజలు కానీ ఇంకా రవ్వ అలాంటివి ఏదైనా ఉన్నా వేస్తాను అనమాట, తినేస్తుంది. ఒక్కోసారి క్యారెట్, కీర, వెజిటేబుల్స్ కూడా వేస్తుంటాను, తింటుంటుంది. ఒక్కోసారి క్యారెట్ తిన్నది బాగానే, కీర కూడా తిన్నదనమాట. ఇంకా అలాంటివి అయితే వేస్తుంటాను. దొండకాయ అలాంటి కొంచెం గట్టిగా ఉన్నాయి అయితే ఉడతలు బాగా తింటాయి కదా ఇష్టంగా, అలాంటివి అయితే వేస్తాను. ఇంకా ఇదైతే మండే రోజు మార్నింగ్ అనమాట. మా బాబుని స్కూల్కి పంపించేసాక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా సదరడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన విండోకి అయితే అద్దాన్ని అయితే సెట్ చేశారు. అద్దాన్ని సెట్ చేసి అక్కడ ఇంకా మొత్తం బాడీ కేర్కి సంబంధించినవి ఇంకా శానిటైజర్ కానీ అన్నీ అయితే సర్దారనమాట. అంటే నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి మా హస్బెండ్ నన్ను మా డాడీ కలిసి అక్కడ అరేంజ్ చేశారు మిర్రరు. నాకేమో నచ్చలేదన్నమాట. అంటే ఈ విండో దగ్గర మిర్రరు ఇంకా బాడీ లోషన్స్ ఇవన్నీ నాకు నచ్చలేదన్నమాట. ఎందుకంటే వెంటిలేషన్ అనేది ఆపేస్తుంది విండో. దానివల్ల అయితే నేను చేంజ్ చేసి ఇంకా హాల్లో పెట్టేశాను అనమాట. ఒక షెల్ఫ్ అయితే క్లియర్ చేసేసి ఇంకా అందులో అయితే ఇంకా మొత్తం స్కిన్ కేర్ సంబంధించినవన్నీ అందులో పెట్టేశాను. స్కిన్ కేరే కాదు, మొత్తం అన్నీ రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ, పర్ఫ్యూమ్స్ కానీ హెయిర్ ఆయిల్ కానీ అన్నీ అయితే ఇక అక్కడ సెట్ చేసుకొని దాని పక్కన అద్దం అయితే సెట్ చేశాను. చూడాలి మా హస్బెండ్ సాయంత్రం వచ్చాక చూసి ఆయన ఓకే అంటాడా లేదా అనేది. ఆయనకి నచ్చితేనేమో ఉంచుతాడో లేకపోతే వేరే దగ్గర చేంజ్ చేద్దాము అంటాడు. చూడాలి ఆయన ఓకే అంటాడో లేదో. నేనైతే ప్రజెంట్ అయితే అట్లా అయితే అరేంజ్ చేశాను. ఇంకా విండో దగ్గర ఏంటంటే మార్నింగ్ టైంలో ఎండ వస్తుంది అనమాట. ఎండ వస్తున్నప్పుడు ఇంకా విండోలోంచి ఎండ వస్తున్నప్పుడు బాడీ లోషన్స్ కానీ ఇంకా ఒక్కొక్కసారి సిరప్లు కూడా పెడుతుంటాను. అవన్నీ ఎండకి పెట్టకూడదు కదా, ఎండకి అవి ఏంటంటే మళ్ళీ వాడకూడదు. ఎండలో ఉన్నప్పుడు వేడికి లోపల కెమికల్ రియాక్షన్ అయితే జరుగుతుంది అంటారు. అందువల్ల మెడిసిన్స్ కానీ సిరప్లు కానీ అలాంటివి ఏవైనా సరే మనము ఎండలో ఉంచకూడదు. నార్మల్ షేడ్లో ఉన్న ఇంట్లోనే ఎండ తగలని ప్లేస్లో సర్దితే మంచిదన్నమాట. అందువల్ల నేనైతే ఇంకా అన్ని షెల్ఫ్ అయితే సెట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఆయన ఉంచమంటారా తీయమంటారా చూడాలి. ఇంకా మండే అయితే ఇది అనమాట. సండే రోజు ఇక వీడియో పెట్టుకోవడానికి కారణం అయితే అది. షాపింగ్ అంతా సరిపోయింది. అవన్నీ షాపింగ్ అంతా చేసేసి వచ్చి అవన్నీ సర్దుకోవడము, ఇంకా మండే రోజు కోసం ప్రిపేర్ చేసుకోవడం సరిపోయింది. అంతేకాకుండా సండే రోజు మా బాబు మా హస్బెండ్ ఇద్దరు ఇంట్లో ఉంటారు. నాకు పని అస్సలు అవ్వదన్నమాట, వాళ్ళతోనే సరిపోతుంది. అందుకే వీడియో అయితే సండే ప్లాన్ చేయాలి. గట్టిగా అనుకొని నేను వీడియో తీయాలి అనుకుంటే అప్లోడ్ చేయొచ్చు, కానీ ఈ పనులలో పడి నాకు కుదరదన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.